నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టారు. కాపు వీధిలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టెక్కలి ఆర్డీఓతో కలిసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలపై తనిఖీలు నిర్వహించి రైతులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి పట్టాదారుడికి న్యాయం జరిగేలా ఎటువంటి లోపాలు లేకుండా పాస్ పుస్తకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్న మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నా నమస్కారం. అయితే ఈ రోజు మనకి చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రజలందరూ వినియోగించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఏ సమస్యలు ఉన్నాయైనా సరే తప్పనిసరిగా పీఓ గారు ఇక్కడే ఉన్నారు, మెయిన్ ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు. రెవెన్యూ సమస్యలు అయినా సరే, గ్రామ సమస్యలు ఏమైనా సరే తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెలియపుట్టి అనేది తలసరి ఆదాయంలో కూడా మనం వెనుకబడే ఉన్నాం. అభివృద్ధి విషయంలో కూడా వెనుకబడి అడిగారు, ఇమ్మన్నారు. నాన్ ఫైనాన్షియల్ కూడా ఇమ్మన్నారు. 16 మండలాలకి ఐటీడీఏ కావాలని అడగడం అనేది జరిగింది. గౌరవ మంత్రివర్యులు లక్ష్మీనాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు కూడా మాట్లాడడం జరిగింది. దానికి సీఎం గారు కూడా ఓకే అన్నారు. అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఐటీడీఏ మనకు కావాలి. అదే కాదు ఇండస్ట్రియల్ పార్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేసాం. యువతులందరూ కూడా ముందుకు వచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడితే మీకు ఆల్రెడీ కలెక్టర్ గారు ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఆర్డీఓ గారు రెడీగా ఉన్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ మనం స్టార్ట్ చేస్తే ఎవరైనా వస్తారు. 100 అడుగులు నడాలన్నా 1000 అడుగులు నడాలన్నా సరే కూర్చొని లెగాలి కదా. మీలాంటి వాళ్ళు ఎవరైనా యువతలు ఇక్కడికి వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ నా ఆశయం ఒకటే, అభివృద్ధి మనకి ఇంపార్టెంట్.